వేణుమాధవ్ గారంటే నాకు చాలా ఇష్టం. మనకి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆయనంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎందుచేతనంటే మేమందరం ఆర్టిస్టులమే, కానీ ఆయన ప్రత్యేకమైన ఆర్టిస్టు. ఆయనతో నాకు చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన విద్య ఎవరికీ రానిది, రేర్గా కనిపించేది, వినిపించేది, చూపించేది ఒక ప్రత్యేకమైన విద్య అయింది. అంత మునుపు నేను ఎప్పుడు చూడలేదు. ప్రపంచం అంతా తిరిగాను, కానీ ఎక్కడా నేను చూడలేదు. మన దేశంలో, భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఆయన పుట్టడం నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుచేతనంటే ఆయన గురించి పొగడడానికి కాదు. మామూలుగా మేమందరం నాటకాల్లో ఆడి, సినిమాల్లో చేసి ఏదో ఆర్టిస్టులుగా వెలుగొందుతున్నాం. అలా కాకుండా ఒక ప్రత్యేకమైన దృక్పథంతో ఏర్పరచుకున్న ఒక విద్య. ఇప్పుడు ఆ విద్య ఆయనతోనే ప్రారంభమైంది. ఇప్పుడు అనేక మంది శిష్యులతో అనేక మంది బ్రతుకుతున్నారు ఆ పేరుతో. అది అంత సామాన్యమైన విద్య కాదు. వాళ్ళని వెళ్ళి అందరూ మిమిక్రీ చేస్తారు కొంతమంది. అలా కాకుండా ఆయన కొన్ని డిస్ప్లేస్ అద్భుతమైనవి. ఇండియన్ అంబాసిడర్ ఇన్ యుఎన్ఓ మీనన్ గారి లెక్చర్ కానీ, లేక నెహ్రూ గారి నడక కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి డిక్షన్ కానీ, పృథ్వీరాజ్ కపూర్ వాయిస్ కానీ, నాగయ్య గారి రెండరింగ్ కానీ, పద్యం కానీ, మాటలు కానీ, అలాగే భానుమతి గారి వాచకం కానీ, ఇలా ఎన్నో అనేక మందిని నటించడంతో పాటు ఆయన డిక్షన్, ఇంటోనేషన్, ఇంటర్ప్రిటేషన్, వాకింగ్, ఇవన్నీ ఒక పక్కన పెట్టి 10 కమాండ్మెంట్స్ ఎన్నోసార్లు విన్నాను నేను. అవన్నీ తలుచుకుంటే నాకే ఎంతో ఆనందంగా ఉంటుంది. మన దేశంలో ఇటువంటి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ వచ్చి ఇటువంటి సృష్టించాడా? ప్రపంచంలోనే ఒక అత్యధికమైన టాలెంట్తో ఈయన వెలుగొందుతున్నాడా? మన ఆంధ్రదేశం అంతా అద్భుతమైంది, అదృష్టమైంది అనిపిస్తుంది నాకు. ఆయన తర్వాత అనేక మంది ఆ విద్యలో ప్రావీణ్యం సంపాదించి ఆయన శిష్యులుగా తయారై ఆయనకి గర్వకారణంగా అనేక మంది ఆ పేరుతో జీవిస్తున్నారంటే ఆయన ఆద్యుడిగా ఆయన ఎంత ఆనందిస్తూ ఉండుంటాడో ఒక్కసారి తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన గురించి నేను చెప్పిన మాటలు ఆయనతో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇక చేయబోయే వాళ్ళందరినీ అభినందిస్తూ, అటువంటి ఒక చక్కటి మహావిద్వాంసుడిని కన్నందుకు ఆంధ్రదేశాన్ని, ఆ తల్లిదండ్రుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.